హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజీ వే టు లర్నింగ్. ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాపిక్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఎపిసోడ్ 12. ఇప్పటి వరకు మన ఛానల్లో వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ మీద 11 ఎపిసోడ్స్ అనేవి కంప్లీట్ చేసాం. ఈరోజు 12th ఎపిసోడ్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే, లెట్స్ స్టార్ట్ టుడే ఎపిసోడ్. ద ఫస్ట్ వన్ ఈజ్ బుక్ వామ్, అంటే వన్ హూ రీడ్స్ ఎ లాట్, అంటే ఎవరైతే బుక్స్ని ఎక్కువగా చదువుతారో వారిని బుక్స్ వామ్ అంటారు. తెలుగులో చెప్పాలంటే పుస్తకాల పురుగు. ద సెకండ్ వన్ ఈజ్ బూమ్రాంగ్, అంటే దాని అర్థం ఏంటంటే యాన్ హంటింగ్ వెపన్ విచ్ కమ్స్ బ్యాక్ యూజ్డ్ బై అన్ ఆస్ట్రేలియన్ అబోర్జినీస్, అంటే ఆస్ట్రేలియాలో ఉన్న పూర్వీకులు వాళ్ళ వేట కోసం ఒక వస్తువుని తయారు చేశారు. దాని పేరే బూమ్రాంగ్. ఇది ఏం చేస్తుందంటే వన్స్ మనం కానీ దీన్ని త్రో చేస్తే మళ్ళీ రిటర్న్ మన దగ్గరికి వచ్చేస్తుంది. దీన్ని బూమ్రాంగ్ అంటారు. దీన్ని ఎక్కువగా ఆస్ట్రేలియా పూర్వీకులు హంటింగ్ కోసం ఉపయోగించేవారు. ద థర్డ్ వన్ ఈజ్ బూమర్, అంటే ఏ షేడీ ప్లేస్ అండర్ ట్రీస్, అంటే చెట్టు కింద వచ్చే నీడని బోవర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పిక్చర్లో మనం చూసినట్టయితే ఒక చెట్టు ఉంది, చెట్టు మీద సన్షైన్ పడగానే చెట్టు కింద బోల్డ్ నీడ అనేది వచ్చింది. అలా వచ్చేదాన్ని బోవర్ అంటారు. ద ఫోర్త్ వన్ ఈజ్ బొకే, అంటే అన్ అరేంజ్మెంట్ ఆఫ్ ఫ్లవర్స్ దట్ ఈజ్ యూజువల్లీ గివెన్ ఏ ప్రజెంట్, అంటే ఫ్లవర్స్ అన్నిటిని ఒక గుంపుగా ఒక గుత్తుగా ఏర్పాటు చేసి ఏమైనా ఈవెంట్స్కి కానీ ఎవరికైనా మనం ప్రజెంట్ చేయడానికి ఇస్తారు చూస్తే వాటిని బొకే అంటారు. ద ఫిఫ్త్ వన్ ఈజ్ బ్రిటిల్, అంటే హార్డ్ బట్ ఈజీలీ బ్రోకెన్, అంటే ఒక వస్తువు అనేది గట్టిగా ఉంటుంది కానీ ఈజీగా బ్రేక్ అయిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ మనం మిర్రర్ కానీ తీసుకున్నట్టయితే మిర్రర్ అనేది చాలా హార్డ్గా ఉంటుంది, కానీ ఎడ్జెస్ కానీ ఒక్కసారి పగిలితే మొత్తం మిర్రర్ అంతా బ్రేక్ అయిపోద్ది. అలా జరిగితే వాటిని బ్రిటిల్ అంటారు. ఈరోజు మనం నేర్చుకున్న సమ్మరీ చూసినట్టయితే ఫస్ట్ వన్ బుక్ వార్మ్, అంటే ఎవరైతే ఎక్కువగా చదువుతారో వారిని బుక్ వార్మ్ అంటారు. సెకండ్ వన్ ఈజ్ బూమ్రాంగ్, ఆస్ట్రేలియా వాళ్ళు ఉపయోగించే ఒక హంటింగ్ వెపన్ అన్నమాట. అది వాళ్ళే తయారు చేశారు. వన్స్ మనం కానీ దాన్ని త్రో చేస్తే రిటర్న్ మళ్ళీ మన దగ్గరికి వచ్చేస్తుంది. దాన్ని బూమరాంగ్ అంటారు. ద థర్డ్ వన్ ఈజ్ బోవర్, అంటే చెట్లు కింద ఉండే నీడని బోవర్ అంటారు. ద ఫోర్త్ వన్ ఈజ్ బొకే, ఫ్లవర్స్ అన్నీ కలిపి ఒక గుత్తులాగా తయారు చేసి ఎవరికైనా ప్రజెంట్ చేయడానికి ఉపయోగిస్తాను చూసారా, దాన్ని బొకే అంటారు. ద ఫిఫ్త్ వన్ ఈజ్ బ్రిటిల్, అంటే అది హార్డ్గా ఉంటుంది బట్ ఈజీగా బ్రేక్ అయిపోతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ అనేది మిర్రర్. మనం నేర్చుకున్న 5 వర్డ్స్ ఇవి. డైలీ ఇదే విధంగా ప్రాక్టీస్ చేయండి. మనం నేర్చుకున్న వర్డ్స్తో పాటుగా దాని స్పెల్లింగ్స్ కూడా మనం నేర్చుకున్నట్టయితే ఇంగ్లీష్ సబ్జెక్ట్లో ప్రతి కాంపిటేటివ్లో వర్డ్స్ స్పెల్లింగ్స్ కూడా అడుగుతారు. సో మనకి అది కూడా నేర్చుకున్నట్టు ఉంటుంది. ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.